నెక్స్ట్ నాగేంద్ర ప్రసాద్ గారు. గురుశక్తికి వందనాలు. నాగేంద్ర ప్రసాద్ 42 ఇయర్స్ కదిరి. నేను స్పిరిచువల్ పాత్‌లోనే ఉంటున్నాను చాలా కాలం నుంచి. ఆహ్, సంయమన చేసేటప్పుడు ఎలా ఉండేది అంటే, ఆహారం తీసుకోవడం మనసు వివిధ రకాలుగా పరిగెత్తడం చాలా వరకు పరిగెత్తడం జరిగేదనమాట. మనం ఎప్పుడైతే సంయమనం చేస్తున్నామో మనసు ఆగు అంటే ఆగుతది ఇక్కడ. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేసుకుంటున్నాను మనసునైతే గనక. ఆల్‌మోస్ట్ చాలా వరకు అయితే గనక. సో, ఆహ్, మన మనమేంటో మనం డీప్‌గా అండర్‌స్టాండింగ్ చేసుకోవడానికి ఇదొక ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరికి ఇదొక ఆపర్చునిటీగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నా అనుభవంలో అలా జరిగింది. ఆ సంయమన ఎప్పుడైతే చేశామో ఆ స్వరూప స్థితిని వేదాల యొక్క సారం ఏదైతే ఉందో అక్కడికి రీచ్ అయిపోతున్నాను నేను. గతంలోనూ రీచ్ అయితున్నాను. ఇప్పుడు ఇంకా ఫాస్ట్‌గా రీచ్ అవుతున్నాను నేను. సో, ఆహ్, ఇంత మునుపు ఎనర్జీ లెవెల్స్ కూడా అప్స్ అండ్ డౌన్స్ అయ్యేది. ఇప్పుడు అలా కాదు. ఎప్పుడైతే సంయమనం చేస్తున్నానో ఒక స్థాయిలో ఎనర్జీ లెవెల్స్ మెయింటెనెన్స్ అనేది జరగడం జరుగుతా ఉంది. ఈ సంయమనం చేసినప్పటి నుంచి దాదాపు 3, 4 టైమ్స్ ట్రావెల్ చేశాను. అలా ఫస్ట్ సంయమనంలో ఉన్నప్పుడు ఆహ్, సిద్దరబెట్టలో అక్కడ ఉన్నాను. ఒక 20 డేస్ ఉన్నాను. సెకండ్ సంయమనం వచ్చాకే ఊరికొచ్చాను. కొంతకాలం అక్కడ చేశాను. మళ్ళా ఇప్పుడు తిరిగి అరుణాచలంకొచ్చి ఇక్కడ సంయమనం చేస్తున్నాం. బట్ ఆ ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ కూడా తగ్గలేదన్నమాట. ఇంకా ముందుకెళ్ళడానికే ఐ మీన్ నార్మల్ లైఫ్‌లో కూడా పెద్దగా నాకు డిస్టర్బ్ అనేది కలగలేదు. ఎక్కడ కావాలంటే అక్కడ ఏదో ఒక తీసుకోవడం, కూర్చోవడం నా ఆ స్వరూపంలోకి వెళ్ళిపోవడానికి చాలా అనుకూలం అవుతది. ఈ సంయమనం చేసినప్పటి నుంచి కూడా. డ్రాస్టికల్‌గా భయం అనేది ఎక్కడ కూడా నాకు ఏమవుతే అది కానిలే. మనమేంటో మనం తెలిసిన తర్వాత ఇంకెక్కడ కూడా భయం అనేది నాకు కలగడం లేదక్కడ. ఈ ఈ ఆపర్చునిటీ గురువు గారికి ధన్యవాదాలు. నారాయణ గారు కూడా జస్ట్ నాకు మెసేజ్ పాస్ చేశారు. నేను ఫాలో అయ్యానంతే. అందరికీ థాంక్స్. ఇక్కడ సపోర్ట్ చేసిన వాళ్ళందరికి కూడా థాంక్స్. ఇన్ని నేను లేదు. ఉన్నది ఒకే నేను. ఆ నేనుకు మనం ఎప్పుడైతే రీచ్ అవుతామో, ఈ మాటలు కూడా తగ్గిపోతాయి. ప్రతి ఒక్కరు మాట్లాడడం కూడా ఈ అనుభవాలు కూడా తగ్గిపోతాయి. అనుభవం లేని స్థితికి మనం ఈజీగా వెళ్ళగలుగుతాం. అర్థం చేసుకోవడంలో ఉందంతే ఈ జీవనం కూడా. థాంక్ యూ గురుగారు. థాంక్ యూ సో మచ్. రైట్.